హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చాలామందికి ఎగ్జామ్స్ మొదలయ్యాయి, రాబోతున్నాయి చాలామందికి. సో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి, అది ఇది అని మొదలైపోయింది కదా. సో మీరు కామ్గా మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్స్ రాయాలి అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో కొన్ని టిప్స్ నేను చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి. ఫస్ట్ది ఏంటంటే, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాము అని అనుకున్నప్పుడు ఏదేది ఎప్పుడు చదువుకోవాలి అనేది ప్రిపేర్ చేసుకోండి. రోజు ఒక టైం ఫిక్స్ చేసి రోజు అదే టైంలో ఒక బాగా క్వైట్గా, అంటే ఇటువంటి శబ్దాలు మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగా అటువంటి ప్లేస్లో కూర్చొని చదవండి. రోజు అదే టైంకి చదవడం అలవాటు చేసుకోండి. చదివింది టిక్ పెట్టేసుకోండి, ఇవన్నీ అయిపోయాయి అని మీలో ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సెకండ్, మంచి ఫుడ్ తీసుకోండి. ఇంట్లో మమ్మీ చేసిన మంచి ఫుడ్ తినండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు మనకు ఏ ఇల్నెస్, జ్వరాలు రాకూడదు, హెల్తీగా ఉండాలి కదా. అందుకోసం ఇంట్లో చేసిన ఫుడ్ తినండి, బాగా నీళ్లు తాగండి. స్టమక్ని, అంటే మన కడుపుని హెల్తీగా ఉంచుకుందాం. థర్డ్, మంచి నిద్ర అందరికీ అవసరం. అలాగే ఎగ్జామ్స్ టైంలో కూడా మనకు మంచి నిద్ర అవసరం. ఎంత నిద్ర మనకు అవసరమో ఆ టైంని మెయింటైన్ చేయండి. ఇంకా మీకు మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ బాగుంటుంది అనిపిస్తే అవి ఫాలో చేయండి. ఎందుకంటే ఇవి మనల్ని బాగా కామ్గా ఉండేటట్టు, టెన్షన్స్ లేకుండా ఉండేటట్టు చేస్తాయి. మీకు అది ఇష్టం లేదనుకోండి, ఒక టైం ఫిక్స్ చేసి ఆడుకోవడము లేదా పెయింటింగ్స్, డ్రాయింగ్స్ చేయడము చేయండి. సో కొన్ని టిప్స్ ఫాలో అయ్యి రిలాక్స్గా వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్.